గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ప్రాక్టికల్ ఎగ్జామ్ త్వరలో జరగబోయే ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించి ఆ, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీకు ఆగస్టు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి. అలాగే థియరీ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా థియరీ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది. అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్ యొక్క మోడల్ పేపర్ ఆల్రెడీ మీకు ఇదివరకు చెప్పాను నేను. దాన్ని ఒకసారి రివ్యూ చేస్తానప్పుడు మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రికార్డు కంప్లీట్ ఎలా చేయాలి, రికార్డు సబ్మిషన్ ఎలా చేయాలి, ఆ, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ప్రాక్టికల్ మోడల్ పేపరు చూసినట్లయితే మనకి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 50 మార్క్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, టేక్ ద టిఎస్ ఆఫ్ మెటీరియల్ ఏ అంటే ఫ్రమ్ ఫంగై, అంటే శిలీంధ్రాల నుంచి ఇస్తారు. అది మేక్ ఏ టెంపరీ మౌంట్ అండ్ మేక్ కామెంట్స్ అబౌట్ ఐడెంటిఫికేషన్. అంటే ఫంగై నుంచి మనకి సిలబస్లో ఇచ్చినటువంటి టైప్ స్టడీస్ ఉన్నాయి. వాటి నుంచి సెక్షన్ కటింగ్ ఇదివరకు మీకు ప్రాక్టికల్లో ఏదైతే చేయించామో దాని నుంచి ఇస్తారన్నమాట. యాక్చువల్గా ఇదివరకు ఫంగై సిలబస్ నుంచి మనకి టైప్ స్టడీగా మనం ఏం చదువుకున్నాం, మనం పక్సీనియా అండ్ రైజోపస్, ఈ రెండు టైప్ స్టడీ చదవడం జరిగింది. ఈ రెండింటి నుంచి సెక్షన్ ఏం తీసాం మనం ఇదివరకు, పక్సీనియా నుంచి మాత్రమే తీసాం. అంటే రైజోపస్ సెక్షన్ తీయడానికి వీలు కాదు, ఓన్లీ స్లైడ్స్ స్పాటర్స్ పెడతాం తప్ప సెక్షన్ కటింగ్ ఇచ్చే మెటీరియల్లో మనకి రైజోపాస్లో ఉండదు. ఎందుకంటే పక్సీనియా నుంచి మనం థాలస్ టీఎస్ తీసాం ఇదివరకు ప్రాక్టికల్స్ కాలేజ్ జరిగేటప్పుడు. ఆ థాలస్ సెక్షన్ టీఎస్ తీసి టీలియో స్పోర్స్ కానీ ఇరుడో స్పోర్స్ కానీ మనం ఆ స్పోర్ స్టేజెస్ని ఐడెంటిఫై చేసి ఆ సెక్షన్ తీసి పర్మనెంట్ స్లైడ్ తయారు చేసి మనం ఎగ్జామినర్కి విడిచిపెట్టాలన్నమాట. తర్వాత తీసిన సెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేసి దాని ఐడెంటిఫికేషన్ పాయింట్స్ రాయాలి. అలాగా స్లైడ్ తయారు చేసినందుకు, తర్వాత దాన్ని తీసిన సెక్షన్ ఐడెంటిఫై చేసినందుకు, దాని డయాగ్రామ్ వేసినందుకు, అలాగే దాని ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాసినందుకు ఓవరాల్గా 10 మార్క్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 10 మార్క్స్ వస్తాయి. అలాగే సెక్షన్ 2, ఐడెంటిఫై ఎనీ 2 ఆల్గే ఫ్రమ్ ద మిక్చర్, అంటే ఆల్గల్ మిక్చర్, అంటే మెటీరియల్ బి అంటాం దీన్ని. ఫస్ట్ దాన్ని మెటీరియల్ ఏ అంటాం. గివెన్ విత్ స్పెసిఫిక్ కామెంట్స్ అబౌట్ ఐడెంటిఫికేషన్, అంటే ఒక 4 కానీ 3 కానీ శైవులాలు కలిపి ఒక వాచ్ గ్లాస్లో వేసి ఇస్తాం మీకు ఎగ్జామ్లో. దాన్ని ఆల్గల్ మిక్చర్ అంట. ఈ ఆల్గల్ మిక్చర్లో మీరు ఐడెంటిఫై చేయాల్సినవన్నీ ఏవైనా రెండు ఆల్గల్ ఫామ్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాయాలి. అలాగే అంటే మైక్రోస్కోప్ ద్వారా చూస్తేనే కానీ అది ఏ శైవలం ఏంటనే తెలియదు. అంటే వాచ్ క్లాసులో మేము పెట్టిన ఎగ్జామినర్ ఇచ్చినటువంటి 4 కానీ 3 కానీ శైవలాల్లో మీరు దాని తర్వాత ఒకటి మైక్రోస్కోప్లో స్లైడ్లు వేసి మైక్రోస్కోప్లో చూస్తే అది ఏ శైవలం అనేది మీకు తెలుస్తున్నట్టు. అలాగే ఇచ్చిన 3 కానీ 4 కానీ 2 మాత్రమే మీరు ఐడెంటిఫై చేసి దాని క్లాసిఫికేషన్ రాయాలి. అలాగే దాని ఐడెంటిఫికేషన్, దాని ఫలానా కన్సర్న్ ఆల్గే అనేసి దాని పేరు రాయాలి. శైవలాల్లో మీకు సిలబస్లో ఏమున్నాయి, స్పైరోగైరా అండ్ పాలిసైపోనియా మనం టైప్ స్టడీగా చదువు. అలాగే సైనోబ్యాక్టీరియాలో నాస్టాకు, సైటోనిమా కూడా మనం చూసాం. విధంగా ఈ 4 శైవలాలు చూసుకున్నట్టయితే 4 ఇస్తాం. 4 మరి ఏవైనా 2 మీరు అక్కడ ఆ రోజు ఇచ్చిన వాటిలో ఏ ఒక 2 మీరు ఐడెంటిఫై చేసి క్లాసిఫికేషన్ రాయాలి, ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాయాలి, దాని డయాగ్రామ్ రాయాలి. అలా వేసినందుకు ఒక్కొక్క దానికి 5 మార్క్స్ చొప్పున 10 మార్క్స్ అనమాట. 2 ఐడెంటిఫై చేయాలి కదా, 2 into 5 10 మార్క్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, టేక్ ద టిఎస్ ఆఫ్ మెటీరియల్ సి ఫ్రమ్ బ్రయోఫైటా, మేక్ ఏ టెంపరీ మౌంట్ అండ్ మేక్ కామెంట్స్ అబౌట్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ బ్రయోఫైటా నెక్స్ట్ మనకి ఫంగై, తర్వాత ఆల్గే, తర్వాత మనకి బ్రయోఫైటా కూడా సిలబస్లో ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఆల్రెడీ మనం థియరీలో చెప్పేసుకున్నాం. అలాగే ప్రాక్టికల్స్ కూడా చేయించాం.
బ్రయోఫైటలో కూడా మనకి ఆ, ఈ టైప్ స్టడీగా మనం ఏం చదివాం? ఫ్యూనేరియా అండ్ మర్కాన్షియా చదువుకున్నాం. మర్కాన్షియా అయితే సెక్షన్ ఏది తీసాం మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు? మర్కాన్షియా టీఎస్ ఆఫ్ థాలస్ తీసాం. అదొకటే ఉంది సెక్షన్ తీయడానికి కన్వీనియంట్గా. ఇక ఫినేరియా నుంచి మనం సెక్షన్ ఏది ఉండదు, ప్రాక్టికల్స్లో మనం చేయలేదు. అందుకని ఏదైతే ప్రాక్టికల్స్లో ఇదివరకు చేయించామో సెక్షన్, అది కేవలం టిఎస్ ఆఫ్ మర్కాన్షియా థాలస్. అదే రేపు ఎగ్జామ్లో కూడా రావచ్చు. అందుకని ఆ థాలస్ సెక్షన్ తీసిన తర్వాత పర్మనెంట్ స్లైడ్ తయారు చేసి దాన్ని ఐడెంటిఫై చేసి ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాసి తర్వాత దాన్ని డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయాలి. అలా చేసి పర్మనెంట్ స్లైడ్ తయారు చేసినందుకు దీనికి కూడా 10 మార్క్స్. అలా క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 ఒక్కొక్కటి 10 మార్క్స్ చెప్పిన 30 మార్క్స్ అని. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఐడెంటిఫై ద ఫాలోయింగ్ విత్ స్పెసిఫిక్ రీజన్స్. అంటే మెటీరియల్ ఏ, బి, సి అయింది 3 క్వశ్చన్స్కి. నెక్స్ట్ మెటీరియల్ డి ఏమవుతుంది అనమాట? ఈ స్పాటర్ కానీ స్లైడ్ కానీ లేదా స్పెసిమెన్ కానీ మీకు టేబుల్ మీద పెడతాం లేబులింగ్ చేసి. ఆ డి అనేది దేని నుంచి వస్తుంది? ఏ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ సంబంధించినటువంటి సూక్ష్మజీవ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగశాలలో ఏవైతే పరికరాలు ఆపరేటర్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ఆల్రెడీ మీరు రికార్డులో డయాగ్రామ్ చేశారు. ఇదివరకు ఆల్రెడీ మీకు అన్ని కూడా ఫొటోస్ అన్ని డిస్ప్లే చేయడం జరిగింది. మీరు అబ్జర్వేషన్లు వేశారు, తర్వాత రికార్డులు వేశారు. ఆ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ నుంచి ఏదో ఒక ఫోటో డయాగ్రామ్, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి మీకు ఆ ఎగ్జామ్ రోజున పెడతారు. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డయాగ్రామ్ వేసి దాన్ని లేబులింగ్ చేస్తే దానికి ఇంచుమించుగా 3 మార్క్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి స్పాటర్కి 3 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ ఈ, అంటే క్వశ్చన్ నెంబర్ 4లో ఈ అనమాట, అంటే వైరస్ అని ఇచ్చాడు. అంటే వైరస్ మీకు కరోనా వైరస్ వేయించాం డయాగ్రాము, అలాగే టొబాకో మొజాయిక్ వైరస్ డయాగ్రామ్ వేయించాం, అలాగే బ్యాక్టీరియో ఫీస్ అనే వైరస్ డయాగ్రామ్ కూడా మీకు వేయించడం జరిగింది. మాన్యువల్లో ఇచ్చినటువంటి డయాగ్రామ్స్, దాని యొక్క ఇన్ఫర్మేషను, దాని యొక్క డయాగ్రామ్స్, లేబులింగ్, దాని యొక్క ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ అన్ని కూడా మీరు అబ్జర్వేషన్లను వేశారు, రికార్డులను వేశారు. అది వైరస్లో ఈ 3 వైరస్లో మీకు ఏదో ఒక వైరస్ ఫోటో ఆ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది వితౌట్ లేబులింగ్. అది మీరు ఐడెంటిఫై చేసి అది ఏంటనేది దాని డయాగ్రామ్ వేసి ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాస్తే దానికి 3 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ ఎఫ్, డిఈ అయిపోయింది, తర్వాత ఎఫ్. ఆ ఎఫ్ దేని నుంచి ఇస్తామంటే ఆర్కీ బ్యాక్టీరియా కానీ, లేదా యాస్కోమైసిటే నుంచి కానీ, లేదా సైనో బ్యాక్టీరియా నుంచి కానీ, లేదా యూ బ్యాక్టీరియా నుంచి కానీ ఏదో ఒక పిక్చర్ కానీ ఫోటో కానీ లేదా స్పెసిమెన్ ఏదైనా స్పాటర్ కానీ ఉంటే కనుక అది ఆ రోజు ఎగ్జామ్ రోజున ఇస్తాం. దాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై క్యారెక్టర్స్ దాని డయాగ్రామ్ కూడా వేయాలి. వేస్తే ఈ క్వశ్చన్ నెంబర్ ఎఫ్ కూడా 3 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ జి, లైకెన్ నుంచి ఇస్తాం. లైకెన్ ఆల్రెడీ మనం చదవం. లైకెన్లో ఉన్నటువంటి వివిధ రకాల లైకెన్స్ టైప్స్ చదవం. ఏదో ఒక లైకెన్ స్పాటర్స్ ఉన్నాయి మన దగ్గర. మీకు ప్రాక్టికల్లో చేసేటప్పుడు చూపించాం, మీరు అబ్జర్వేషన్లు వేశారు, రికార్డులు కూడా రాశారు. లైకెన్ అనే స్పాటర్ పెట్టినప్పుడు అది ఏ రకమైన దాని పేరు రాసి దాని డయాగ్రామ్ రాసి దాని ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ రాస్తే దానికి కూడా 3 మార్క్స్ అండి. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 4లో డిఈఎఫ్జి అంటే 4 3 12, ఒక్కొక్క దానికి 3 చొప్పున 4కి 4 3 12 మార్కులు వస్తాయి క్వశ్చన్ నెంబర్ 4లో. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 రికార్డ్ ప్లస్ వైవా వాయిస్. రికార్డ్కి 5 మార్క్స్, వైవా వాయిస్కి 3 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. అంటే రికార్డు కంప్లీటెడ్గా డయాగ్రామ్స్ వేసి బైండింగ్ చేసి ఎగ్జామినర్ చేత లేదా ఇన్స్ట్రక్టర్ చేత సంతకం పెట్టించుకున్నటువంటి రికార్డు ఆ రోజు ప్రాక్టికల్ ఎగ్జామ్లో సబ్మిట్ చేస్తే కనుక దానికి వేసిన దాన్ని బట్టి 5 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ మార్కులు వస్తాయి. కంపల్సరీగా రికార్డ్ సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రాక్టికల్ సిలబస్ మీద ప్రాక్టికల్లో చేసినటువంటి మీరు టాపిక్స్ మీద మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తారు ఎగ్జామ్. దాన్ని వైవా వాయిస్ అంటారు. ఆ క్వశ్చన్స్కి మీరు చెప్పే ఆన్సర్స్ని బట్టి టోటల్ 3 మార్క్స్ అలాట్ చేశారు కాబట్టి దానికి బాగా చెప్తాను 3కి 3 వేస్తారు. మీరు చెప్పే విధానంలో ఏమైనా కొన్ని తప్పులు అంటే 2 మార్కులు కానీ లేదా 1 మార్క్ కానీ వేస్తారు. అసలు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే మాత్రం ఆ 3 మార్కులకి ఏమయ్యారు 0 వేస్తారు. ఆ విధంగా వైవా వాయిస్ ఉంటుంది 3 మార్క్స్కి, రికార్డుకి 5 మార్క్స్. ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ 5కి
టోటల్ 8 మార్క్స్. ఈ విధంగా 30 ప్లస్ 12 ప్లస్ 8 అంటే టోటల్ 50 మార్క్స్ అన్నమాట ప్రాక్టికల్ ఎగ్జామ్ సెమిస్టర్ 1కి. ఈ విధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీరు రెడీ అవ్వాలి. మోడల్ పేపర్ ఇది మీకు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా నేను ఫోటో తీసి మళ్ళీ పెడతాను. అది చూడండి. చూసి రికార్డులు సబ్మిట్ చేసేయాలి త్వరగా. అది బైండింగ్ చేయించాలి అబ్జర్వేషన్తో సహా. తర్వాత ప్రాక్టికల్స్ అయినట్టు మళ్ళీ థియరీ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా డయాగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఇంటి ద్వారా ఈ సెలవుల్లో 10 days చదువుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్కి రెడీ అవ్వాలి. తర్వాత వీలైతే ప్రాక్టికల్ ఎగ్జామ్కి ముందు ఒక 5 days కానీ లేకపోతే 10 days కానీ ముందు ఒక మోడల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. మోడల్ ఎగ్జామ్ సేమ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే 3 hours టైం ఇచ్చి సెక్షన్స్ కానీ లేకపోతే స్లైడ్ ప్రిపరేషన్స్ కానీ స్పాటర్స్ డిస్ప్లే అంతా కూడా ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మోడల్లో మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దానికి మీరు అందరూ అటెండ్ అయ్యి దానికి పార్టిసిపేట్ చేయాలి. కంపల్సరీ అటెండెన్స్ చెక్ చేస్తాం. అలాగే మేము చెప్పినటువంటి ఆన్లైన్లో చెప్పినటువంటి అన్ని లెసన్స్ కూడా మీరు వ్యూ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఇమీడియట్గా మళ్ళీ మాకు డౌట్స్ క్లారిఫై చేయమని మీరు ఫోన్ చేసి అడగవచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టవచ్చు. మేము దాన్ని క్లారిఫై చేస్తాం. అంటే రికార్డు కంప్లీట్ చేసేటప్పుడు కానీ, అబ్జర్వేషన్ ఫుల్ఫిల్ చేసేటప్పుడు కానీ, ప్రాక్టికల్ ఎగ్జామ్కి వచ్చే ముందు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆన్లైన్లో మమ్మల్ని మెసేజ్ ద్వారా అడగచ్చు. అదిగా ప్రాక్టికల్ మోడల్ ఎగ్జామ్కి మాత్రం కంపల్సరీగా వచ్చేటప్పుడు కొత్త బ్లేడు, నీడిలు, ఫోర్సెప్స్, బ్రష్, మొత్తం దానికి ఇన్స్ట్రుమెంట్స్, ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా తెచ్చుకోవాలి. కొత్త బ్లేడు కంపల్సరీగా మర్చిపోకూడదు. పాత బ్లేడు తెస్తే కనుక సెక్షన్ సరిగా రాదు. సెక్షన్ సరిగా రాకపోతే దాని కన్సర్న్ మార్కులు కూడా మీకు తగ్గిపోతాయి అన్నమాట. అదేగా ఎగ్జామినేషన్కి వచ్చి మోడల్ ఎగ్జామ్కి మీరు రాసినట్లయితే మీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత మీరు రియల్ పబ్లిక్ ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళవచ్చు అన్నమాట. ధైర్యంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇదిగా ఫస్ట్ సెమ్ సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ గురించి కానీ, అలాగే దీని తర్వాత జరిగే థియరీ ఎగ్జామినేషన్ ఉంది. ఈ థియరీ ఎగ్జామినేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా క్వశ్చన్ కానీ, ఏదన్నా చాప్టర్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరు ఫోన్లో అడగవచ్చు. అడిగితే వెంటనే మేము దానికి ఆన్లైన్లోనే మీకు దాన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఆ విధంగా థియరీ ఎగ్జామ్స్ వీలైతే మళ్ళీ రివిజన్ చేయొచ్చు మీరు అడిగే డౌట్స్ని బట్టి. ఈలోగా సెకండ్ సెమిస్టర్ వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు సెకండ్ సెమిస్టర్ వీడియోస్ చెప్తూ ఉంటాం. అవి రెగ్యులర్గా ఫాలో అవుతూ మీరు చూస్తూ నోట్ చేసుకోవాలి. ఆ వీడియో చూస్తున్నప్పుడు నేను వీడియో చేసిన తర్వాత నేను బ్లాక్ బోర్డ్ మీద రాసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, లేదా చార్ట్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ కానీ ఫోటో తీసి మీకు గ్రూప్లో పెడుతున్నాను నేను. ఆ ఫొటోస్ మీరు రికార్డ్ వేసేటప్పుడు కానీ, లేదా ఎగ్జామినేషన్ సంబంధించి డయాగ్రామ్గా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఆ సెల్ ఫోన్లో బాగా ఎన్లార్జ్ చేసి చూస్తే చాలా క్లియర్గా ఉంటాయి డయాగ్రామ్స్. లేబులింగ్ చేసినటువంటి చార్ట్లో ఉన్న డయాగ్రామ్ కానీ, లేదా నేను బోర్డు మీద వేసినటువంటి డయాగ్రామ్ కానీ మీకు ఫొటోస్ పెడుతున్నాను వీడియోతో పాటు. అవన్నీ కూడా మీరు కంటిన్యూగా ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి ఎగ్జామ్స్కి రెడీ అవ్వాలి. థియరీ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అప్పుడు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ జరిగిన తర్వాత అప్పుడు ఆన్లైన్ ఉంటే ఆన్లైన్లో కంటిన్యూ చేస్తాం సెకండ్ సెమిస్టర్ యొక్క లెసన్స్. లేదా ఆఫ్లైన్ అయితే కాలేజ్ కనుక పర్మిషన్ ఇస్తే కానీ మీరు కాలేజీకి వస్తారు. అప్పుడు క్లాసులన్నీ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. సరేనా? రైట్, ఉంటాం.